మరో 2 వారాల్లో సొంత గడ్డపై మొదలు కాబోతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్కు ముందు ఆతిథ్య భారత జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు, వన్డే సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా టీ20లో మాత్రం కివీస్కు ఆ అవకాశం ఇవ్వలేదు. బ్యాట్ బంతితో రెచ్చిపోతున్న టీమిండియా గౌహాటి వేదికగా జరిగిన 3వ టీ20లో ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 3వ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే ఛేదించి భారత్ రికార్డు సృష్టించింది. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్తో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. టీమిండియా బౌలర్లు చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో పాటు బుమ్రా ఫామ్లోకి రావడంతో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గ్లెన్ ఫిలిప్స్ మినహా మిగతా ఏ బ్యాటర్ రాణించకపోవడంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా 3, రవి బిష్నోయ్ 2, హార్దిక్ పాండ్యా 2, హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు. కివీస్ ఇచ్చిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్న సంజు శాంసన్, మ్యాట్ హెన్రీ వేసిన మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన బ్యాట్కి పదును పెట్టి ఆరంభం నుంచే బౌండరీలు బాదాడు. ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో భారత్ స్కోర్ బోర్డు దూసుకుపోయింది. 13 బంతులాడిన ఇషాన్ కిషన్ 3 ఫోర్లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ దూకుడుతో భారత్ 3.1 ఓవర్కే 50 పరుగులు పూర్తి చేసింది. ఇషాన్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరోసారి రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 94 పరుగులు చేసి సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ నమోదు చేసింది. పేస్, స్పిన్ అన్న తేడా లేకుండా అభిషేక్, సూర్య బౌండరీల మోత మోగించారు. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 68 పరుగులు చేయగా సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సంజు 0, ఇషాన్ కిషన్ 28 పరుగులు చేయడంతో భారత్ కేవలం 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.